నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. ఇక యుఎస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. అతను మహబూబ్ నగర్కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహమ్మద్ నిజాముద్దీన్, 30 సంవత్సరాలు. అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటా క్లారాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటనపై సవివరంగా రాసిన కథనం ఇది. అయితే అమెరికాలోని తెలంగాణ యువకుడు హత్యకు గురి కావడం, కుటుంబం సహాయం కోరుతుంది. మరి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మహమ్మద్ నిజాముద్దీన్ సెప్టెంబర్ 3న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రము శాంటా క్లారాలో తన నివాసంలో పోలీసులు కాల్పులు జరపడంతో మరణించారు. మరి ఇది పోలీసుల ధృవీకరణ విషయంలో కూడా ఎలా అంటే కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం ఏసీ విషయంలో రూమ్మేట్తో జరిగిన వాగ్వాదం కత్తుల దాడికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు గదిలోకి వెళ్లి ఒకరిని చేతులు పైకెత్తమని కోరగా నిజాముద్దీన్ ఆదేశాన్ని పాటించలేదు. దీంతో పోలీసులు 4 రౌండ్లు కాల్పులు జరిపి అతన్ని గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన నిజాముద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరి ప్రస్తుతం నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హుస్నుద్దీన్ ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు లేఖ రాశారు. నా కుమారుడిని ఎందుకు కాల్చారో స్పష్టత లేదు. మృతదేహాన్ని స్వదేశాన్ని తరలించేందుకు కేంద్రం సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి మృతదేహాన్ని మహబూబ్ నగర్కు తీసుకురావడానికి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ సహాయం చేయాలని కుటుంబం కోరింది. శాంటా క్లారా పోలీస్ డిపార్ట్మెంట్, కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ సంయుక్తంగా ఈ కేసు విచారణ జరుపుతున్నారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి కూడా రానున్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఏదైతే సహాయం అడిగిందో అది కేంద్రం చేసినట్లయితే అక్కడ ఉన్న డెడ్ బాడీని అయితే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. చివరి చూపుగా అయినా ఆ తల్లిదండ్రులకు అతని చూపు దక్కే అవకాశం అయితే ఉంటుంది. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. వీటీవీలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.